హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా తప్పకుండా మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మనం క్రాస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు మీకు నార్మల్గా మనకి సన్నగా ఉండేవాళ్ళు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావుగా ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. మనకి బ్లౌజ్ ఎప్పుడు కూడా ఈ విధంగా బార్డర్ వచ్చినట్లయితే మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి. బార్డర్ ఎప్పుడు కూడా ముందుగా బ్లౌజ్ మనం బ్యాక్ పార్ట్తో తీసుకోవాలి. అది కూడా లోపల ఖర్చు భాగంతో తీసుకోవచ్చు, లేదా మెజర్మెంట్ అనేది పైనుంచి అయినా తీసుకోవచ్చు. మనం ఈ విధంగా బెల్ట్ వేసుకోవడం వల్ల మనకి వెనక భాగం నడుము అనేది పైకెత్తు కూడా స్టిఫ్గా ఉంటుంది. కాబట్టి బెల్ట్తోనే నేను ఏ విధంగా కట్ చేయాలనేది చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు ముందుగా మనకి క్రాస్లో ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి. సైడ్ ఎడ్జెస్ అనేవి క్రాస్ కోసం నేను మార్కింగ్ చేస్తున్నాను. మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి కింద నడుము భాగానికి ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు భాగం కోసం మనం మార్కింగ్ చేసుకోవాలి. మనకి రైట్ సైడ్స్ ఎప్పుడు కూడా పైనే ఉంటుంది. డబల్ ఫోల్డింగ్ తీసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది ముందు మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్తో లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్స్ అనేవి మిడిల్ ఫోల్డ్ చేసుకోవాలి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు పేపర్తో కటింగ్ నేర్చుకోండి. ఫస్ట్ మెజర్మెంట్ బ్లౌజ్ మెజర్మెంట్స్తోనే ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకోవాలి. ముందుగానే మనకి ఫోల్డింగ్స్ ఉన్నట్లయితే మనకి ఒకటి ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది. కాబట్టి మెజర్మెంట్ తీసుకునేటప్పుడు మనం పర్ఫెక్ట్గా తీసుకోవాలి. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్తో తీసుకోవాలి. కరెక్ట్గా మధ్యకి ఫోల్డ్ చేసుకొని మనం లూజ్ ఎంత అవుతుందో తీసుకోవాలి మెజర్మెంట్. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ పైనుంచి లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు డాట్స్ కోసం బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మీకు తెలియదు అనుకునే వాళ్ళు టేప్ను ఉపయోగించుకోండి. అలాగే ఇప్పుడు డీప్ ఎంత అవుతుందో డీప్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఆది బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. ఏ సైజ్ అయినా సరే చాలా సింపుల్గా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పొడవుకి ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. ఇప్పుడు చాలామందికి షోల్డర్స్ అనేవి పెద్దగా మెడ వచ్చేస్తుంది, షోల్డర్స్ జారిపోతున్నాయి చాలామంది అడుగుతున్నారు కదండి. ప్రతి ఒక్కరికి షోల్డర్స్ జారిపోతుంటే అవి జారకుండా మనం ఏం చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు డీప్ దగ్గర పట్టుకొని మనం షోల్డర్ దగ్గర అంటే మెడ భాగాన్ని మనం దగ్గరికి పెట్టుకోవాలి. ఈ విధంగా అప్పుడు మనకి మెడ జారకుండా లూజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ చిన్న టిప్స్ అనేవి పాటించండి. ఫస్ట్ నుంచి మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఈ టిప్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి మీకు. ఇప్పుడు లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ తీసుకోండి బయటికి. అలాగే ఇప్పుడు బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు భాగంతో పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోండి. మనకి కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఇప్పుడు చంక భాగం దగ్గర లూజ్ తీసుకోవాలి. కింద మార్కింగ్ నుంచి కరెక్ట్గా చంక భాగానికి పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. మనకి లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్క్ చేసుకోండి. మనకి చంక భాగం దగ్గర క్లాత్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా పెంచి మనం కట్ చేస్తున్నాను మార్కింగ్ అనేది. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి స్ట్రైట్ తీసుకోవాలి. మన కటింగ్లోనే ప్రతిదీ మార్క్ చేసుకున్నట్లయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు స్ట్రైట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్స్ అన్నిటినీ కూడా బోర్డర్లా మనం మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే డీప్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి.
మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్ అందుతుంది మా వీడియోస్ ప్రతిదీ కూడా. ఇప్పుడు చంక భాగం లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మొత్తం బ్లౌజ్ లూజ్ మొత్తానికి మార్కింగ్ చేసుకోవాలి. మనకి చంక భాగం దగ్గర అంటే బాడీ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఆ మెజర్మెంట్తో పని కూడా లేదు. బ్లౌజ్తో మనం ప్రతిదీ మార్కింగ్ చేసేస్తున్నాం కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది, స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు చంక భాగానికి ఒక 1.5 ఇంచ్ అనేది ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి, లేదా మీరు టేప్నైనా ఉపయోగించుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి మనం రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ చంక భాగంతో మనకి ఇది బ్యాక్ పార్టే కాబట్టి బ్యాక్ పార్ట్తోనే చెక్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. మనకి చంక భాగం దగ్గర హ్యాండ్స్కి తక్కువ ఉంది, మనకి కింద పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ ఎక్కువ ఉంది, అది చూసుకోవాలి. మనం స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం చంక భాగం అనేది ఈ విధంగా కొలుచుకోవాలి. మనకి లూజ్ అనేది కొంచెం పెంచి మార్కింగ్ చేస్తున్నాను ఈక్వల్గా ఉండడం కోసం. అలాగే ఇప్పుడు రౌండ్ నెక్ కోసం నేను ఈ కార్నర్లో మార్కింగ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ స్క్వేర్ ఇంట్రెస్ట్ ఉంటుంటే మీరు స్క్వేర్ కట్ చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి క్రాస్ కటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు పైన స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి మనం రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా సన్నగా ఉండేవాళ్ళు కొంచెం పైనుంచే తీసుకొని మెజర్మెంట్ అనేది, లావుగా ఉండేవాళ్ళు మాత్రం కొంచెం కింద నుంచి తీసుకోవచ్చు. అలాగే మనకి పైన షోల్డర్స్ దగ్గర బాగా కనిపిస్తుంది వీప్ అని అనుకునేవాళ్ళు మెజర్మెంట్ అనేది పైన కొంచెం ఈ విధంగా ఉంచుకొని ఈ విధంగా లోపలికి మార్కింగ్ కూడా చేసుకోవచ్చు. సన్నగా ఉండేవాళ్ళు మెడ భాగం కొంచెం చిన్నగా కావాలి అనుకునేవాళ్ళు ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి, లేదా నార్మల్గా ఉండేవాళ్ళు మామూలుగా కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి క్లాత్ నెట్టు జరపకుండా చుట్టూరు మనం కట్ చేసుకోవాలి. మనకి పట్టు సారీస్ కానీ లేదా మనకి కిడ్స్ వేర్ ఇవన్నీ కూడా మనకి వర్క్ చేసుకోవాలనుకున్నట్లయితే బీడ్స్ వర్క్ అనేది బీడ్స్ మిషన్ ఉంది అమెజాన్లో, ఒకసారి చెక్ చేయండి. మీరు ఒకవేళ ఆన్లైన్ షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే వాటి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. వాటి ప్రైస్ కానీ వాటి డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం డాట్స్ చూపిస్తున్నానండి. ఇప్పుడు మనకి బ్లౌజ్ డాట్స్ పొడవెంత అయితేనే ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి. మన డీప్ని బట్టి డాట్స్ పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది డాట్స్ అనేది. రెండు వైపులా కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. మన బెల్ట్ని మాత్రం లాస్ట్లో కట్ చేసుకోవచ్చు జాయింట్ చేయడానికి. ఇప్పుడు కొంచెం కట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి బెల్ట్ జాయింట్ చేయడం కోసం. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మన ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి, అది కూడా నడుము భాగాన్ని ఒక 1 ఇంచ్ లేదా ఒక 1.5 వరకు పైకి ఫోల్డ్ చేసుకోవాలి. మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఒకసారి చెక్ చేసుకోవాలి, మనకి పొడవు ఎంత అయితేందో మెజర్మెంట్ అనేది. ఇప్పుడు షోల్డర్ నుంచి మనకి ఫ్రంట్ అనేది కొంచెం పొట్టిగానే ఉంది, మనం మెజర్మెంట్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి. ఈ షోల్డర్స్ చూసారు కదండి, ఫ్రంట్కి కిందకి మనకి ఫ్రంట్ పార్ట్కి వచ్చేస్తుంది, బ్యాక్ పార్ట్ అనేది మనకి ఇలా ఉండకూడదు ఫ్రంట్ అనేది. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి మనం కింద డాట్కి ఎంతైతే పొడవు ఉందో సాగకుండా చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఎలా చెక్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కరెక్ట్గా సాగకుండా చూసుకోండి.
ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి కరెక్ట్‌గా పొడవు అనేది చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. మన ఫ్రంట్ పార్ట్ అనేది బాగా తక్కువ ఉంది పొడవు అనేది. కాబట్టి ఎక్స్ట్రా అనేది పెంచి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెంచుతున్నాను. ఈ విధంగా మన ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ ఈక్వల్‌గా రావాలి మనకి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మనం ఎప్పుడు కూడా మనం క్రాస్‌గా తీసుకోవాలి మెజర్‌మెంట్ అనేది. మనం స్ట్రైట్‌గా కూడా తీసుకోవచ్చు, కానీ మనకి ఫ్రంట్ పార్ట్ క్రాస్ వేసుకోవడం వల్ల మనకి కరెక్ట్‌గా ఎక్స్టెన్షన్ అవుతుంది కాబట్టి మనకి కరెక్ట్‌గా సరిపోతుంది. లూజ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మన ఫ్రంట్ పార్ట్‌కి ఎప్పుడు కూడా నెక్ అనేది పైకి వస్తుంది. అదొకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి మీరు. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌తోనే మన ఫ్రంట్ పార్ట్‌కి మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు. చుట్టూరు కూడా మెజర్‌మెంట్‌కి మనం మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. మనం ఇంటి దగ్గర ఉండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. మనకి బ్యాక్ పార్ట్తో నెక్ అనేది తీసుకోకూడదు ఎప్పుడు కూడా. బ్యాక్ అనేది ఫ్రంట్ డీప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మెడ భాగం తీసుకోకూడదు. మన ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా చిన్నగా ఉంటుంది మెడ అనేది, కాబట్టి పైకి మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. అదొకటి చూసుకుంటే సరిపోతుంది. అలాగే లూజ్ని బట్టి ఒక మార్కింగ్, చంక భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర లూజ్ మనకి ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి మార్కింగ్ ఇది. మనకి ఎంత అవుతుందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు. ఇప్పుడు మెడ భాగానికి ఎప్పుడు కూడా మనం ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి తాళ్ళు పట్టీతో ఉపయోగించుకోవడం వల్ల మనకి ఏంటంటే మెడ భాగం పెద్దది అయిపోతుంది. ఇది ఎక్స్ట్రా పట్టీ కాబట్టి మనకి తాళ్ళు పట్టీతో ఎప్పుడు తీసుకోకూడదు. ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు, తెలియదు కాబట్టి చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎలా వేసుకోవాలనేది మెడ భాగం దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా వేసుకోవాలి మనం. ఈ మార్కింగ్ బయటికి వెళ్ళకుండా మనకి కరెక్ట్గా చూసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా వేసుకొని ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మనం పైకి మార్కింగ్ చేసుకోండి. ఇదే మార్కింగ్ని మనం స్ట్రైట్గా తీసుకొని మనం రౌండ్ చేసుకోవాలి. మనకి సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి ఈ విధంగా కరెక్ట్గా సరిపోతుంది అనుకున్నట్లయితే కొంచెం పైకి ఖర్చు భాగానికి మార్చేసుకోండి. మనకి స్టిచ్చింగ్ చేస్తే ఈ పాయింట్ కరెక్ట్గా వస్తుంది కాబట్టి ఖర్చు భాగానికి పైనుంచి తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. అలాగే ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు భాగానికి మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు మనం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ ఫ్రంట్ పార్ట్ అనేది బాగా చిన్నగా ఉంది కాబట్టి పొడవు పెంచాం కాబట్టి మనం ఇక్కడ కూడా మనం పొడవు అనేది పెంచుకోవాలి. ఓపెన్ సైడ్ పట్టీ దగ్గర ఇక్కడి నుంచి నేను ఒక 1.5 ఇంచ్కి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి మార్కింగ్ చేసుకోవాలి. లేదా మీరు ఈ విధంగా అయినా మార్కింగ్ చేసుకోండి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి. ఇప్పుడు మనం లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. మనకి బాగా సన్నగా ఉండే వాళ్ళకి పైనుంచి సరిపోతుంది లోత్ అనేది. మనకి కొంచెం లావుగా ఉండేవాళ్ళు, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు కొంచెం కింద నుంచి లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు నడుము భాగానికి వచ్చేసరికి లోతుని మనం పైకి మార్కింగ్ చేసుకోవాలి. మనకి 3 డాట్స్ బ్లౌజ్ కాబట్టి 3 డాట్స్ వేస్తున్నాను కటింగ్ అనేది. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేస్తున్నాను. మనకి ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకొని కట్ చేసుకోవాలి.
మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కూడా కామెంట్ తెలియచేయండి. చుట్టూరు కూడా మన మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీసుకోవాలి. మనకి చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే మనం చంక భాగానికి ఫ్రంట్ పార్ట్లో మనం లోత్ అనేది తీసుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర మనం మార్కింగ్ చేసిన దగ్గర ఒక ½ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మన లోత్ అనేది సన్నగా తీసుకుంటూ మనం పైకి కలుపుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి మెయిన్ మనకి. చాలామంది కామెంట్స్ అయితే తెలియచేస్తున్నారు. మీరు కూడా అలాగే కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్లు మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా లోత్ తీసుకోవడం మనకి చంక భాగాల ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం డాట్స్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ముందు ఒక మార్కింగ్ అనేది చేసుకొని మనం డాట్స్ మార్క్ చూసుకోవాలి. ఒకసారి మార్కింగ్ అనేది మనకి ఉక్సులు పట్టీతోనే తీసుకోవాలి మెజర్మెంట్. ఎప్పుడు కూడా తాళ్ళు పట్టీతో తీసుకోకండి. పొడవడం వల్ల డాట్స్ అనేది మనకి షేప్ అనేది పక్కకు పోతుంది కాబట్టి చెక్ చేసుకొని వేసుకోండి. ఖర్చు భాగానికి ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మనం పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా పొడవు అనేది సరిపోయింది. మరి వెడల్పు వేసుకోకండి, టైట్ అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ అనేది. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ మార్కింగ్ చేసుకోవాలి. మనకి డాట్కి మధ్యలో ఒక 1½ గ్యాప్ ఉంచుకోవాలి. ఇప్పుడు డాట్ వెడల్పు చెక్ చేసుకోవాలి. వెడల్పు చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. మనకి డాట్ పొడవు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం పొడవు పెంచాం కాబట్టి మన డాట్ పొడవు కూడా పెంచుకోవాలి. డాట్కి మధ్యలో ఒక మార్కింగ్ అనేది కూడా చేసుకోండి, మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు రెండింటికి మధ్యలో నుంచి 3వ డాట్ వేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు డాట్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. మనకి రెండో వైపు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒకదానిపై ఒకటి మార్కింగ్ వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు రెండో వైపు ఎలా వేసుకోవాలనేది. ఇప్పుడు ఒకదానిపై ఒకటి వేసుకొని మనం మార్కింగ్ని ఈజీగా వేసుకోవచ్చు. ఒకసారి ఈ విధంగా టచ్ చేసినట్లయితే మనకి మార్కింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. నేను రైట్ సైడ్ మార్కింగ్ చేస్తున్నాను, మీరు రాంగ్ సైడ్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇది మనకి స్టిచ్చింగ్ పాయింట్. ఇది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టీ తీసుకోవాలి. అది కూడా ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి షేప్ పట్టీకి కూడా. ఇప్పుడు షేప్ పట్టీకి ఎప్పుడు కూడా డబుల్ తీసుకోవాలి. ముందు 2 తీసుకొని మనం క్లాత్ మిగిలిన దాన్ని బట్టి ఇంకొక 2 కట్ చేసుకోవచ్చు. మనకి తాళ్ళు పట్టీతో వేసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా అయిపోతుంది షేప్ పట్టీ అనేది. కాబట్టి ఉక్సులు పట్టీ అనేది మనకి కరెక్ట్ మెజర్మెంట్ కాబట్టి ఉక్సులు పట్టీతోనే మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ కింద కూడా మనకి ఒక ½ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు లూజ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను, పొడవుకు ఒక మార్కింగ్, అలాగే ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే నడుము భాగానికి లూజ్ తీసుకోవాలి, పొడవుకు ఒక మార్కింగు, అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా అనేది కొంచెం మార్కింగ్ చేస్తున్నాను, ఎందుకంటే మనం ఎక్స్ట్రా కొంచెం పెంచాం కాబట్టి లూజ్ అనేది వదిలేస్తున్నాను. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ నడుము భాగాన్ని కలుపుకోవాలి. రెండు మనకి ఈక్వల్గా ఉండవు. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచెస్ పొడవు ఉంటుంది. నడుము భాగానికి 2.5 ఇంచెస్ పొడవు తీసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి, మార్కింగ్ చుట్టూరు. మన వీడియోస్ చూసి చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు, మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా మనకి కట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు. ఇప్పుడు ఓపెన్ ముక్కలు తీసుకోవాలి రెండు. మనం ఉక్సులు పట్టీకి ఒకటి, తాళ్ళు పట్టీకి ఒకటి, రెండు తీసుకోవాలి. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మనకు ఉక్సులు పట్టీకైనా తాళ్ళు పట్టీకైనా రెండు ఇదే విధంగా తీసుకోవాలి. మనకి క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా మనం క్రాస్గా కట్ చేసుకోవాలి మెడభాగానికి. మనం నార్మల్ బ్లౌజెస్ కూడా మనం పైపింగ్ వేసుకోవచ్చు, ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి ఒకవేళ పైపింగ్ చేయాలి అనుకునే వాళ్ళు. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది నెక్కి. మరి క్రాస్ ఎక్కువ తీసుకోకండి, రెండు ఈక్వల్గా చూసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా 4 కట్ చేస్తే సరిపోతుంది. మనకి బ్యాక్ పార్ట్కి నడుము భాగానికి అంచు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అంచు వేసుకోవచ్చు బార్డర్ అనేది. లేదు మాకు చిన్నగా కావాలి అనుకున్నా సరే చిన్నగా వేసుకోవచ్చు బార్డర్ని. లేదా మనకి బార్డర్ అనేది ఇంట్రెస్ట్ లేని వాళ్ళు నార్మల్గా వేసుకొని వెనక్కి తిప్పేసుకోవచ్చు. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మనం మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకోవాలి. ఇప్పుడు చాలామందికి హ్యాండ్స్ సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. నేను ప్రతి వీడియోలో కూడా ప్రతిరోజు కూడా హ్యాండ్స్ వీడియో చేస్తున్నాను. మీకు ఒకవేళ హ్యాండ్స్కి క్లాత్ తక్కువైనా సరే మనం ఎలా జాయింట్ చేసుకొని కట్ చేసుకోవాలనేది వీడియో చేస్తున్నాను ప్రతిరోజు కూడా. ఒకసారి చెక్ చేయండి మీకు ఇంకా ఒకవేళ డౌట్స్ ఉన్నట్లయితే. ఇప్పుడు హ్యాండ్స్ని మనం ఎలా కట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం కింద మనం ఒక 1.5 ఇంచ్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. ముందు మిషన్ లైన్ కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం హ్యాండ్స్కి క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి, క్లాత్ తక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్ చేస్తున్నాను, ఖర్చు భాగం పైకి పెట్టేసుకోండి. పొడవుకు ఒక మార్కింగు, అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి మెజర్మెంట్ మనం. ఇప్పుడు చంక భాగానికి మనం క్లాత్ అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 హ్యాండ్స్ 4 ఫోల్డింగ్స్లో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఎక్స్ట్రా అనేది 4 ఫోల్డింగ్స్లోనే తీసుకోవాలి. మనకి ఎక్కడైతే సరిపోతుందో ఒకసారి చూసుకొని వేసుకోండి.
మనకి ఈ విధంగా కరెక్ట్గా వేస్తే సరిపోతుంది. మనకి ఎక్స్ట్రా అంతా కూడా లోపల ఫోల్డ్ అయిపోతుంది కాబట్టి మనకి తక్కువ ఉన్నా పర్వాలేదు. లేదా మనకి కరెక్ట్ మెజర్మెంట్ కావాలనుకున్నట్లయితే ఇంకా ఎక్స్ట్రా క్లాత్ని తీసుకోవచ్చు. మనకి చంక భాగం దగ్గరే కాబట్టి మనకి కొంచెం ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. మన 4 ఫోల్డింగ్స్లో మాత్రం క్లాత్ని యాడ్ చేసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా వేసుకున్నట్లయితే మనకి ఈక్వల్గా ఉంటుంది. ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్, హ్యాండ్స్ పొడవుకి ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోండి. ఇప్పుడు నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుతున్నాను. ఎందుకంటే మనకి క్రాస్లు అనేవి ఉంటాయి కాబట్టి మెయిన్ క్లాత్లో క్లాత్ తగ్గినట్లయితే మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం కొంచెం ఎక్స్ట్రా అనేది మార్క్ చేసుకోండి. ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ అయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ ఏదో 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి లోత్ అనేది తీసుకుంటూ మనం చంక భాగాన్ని కలుపుకోవాలి. నేను ఇంకో క్లాత్ని యాడ్ చేస్తున్నాను. ఇంకొక మార్కింగ్ అనేది చేసేస్తున్నాను. మీకు హ్యాండ్ లూజ్ అనేది ఒకసారి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. మనకి చంక భాగం లూజ్ అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా క్లాత్ పైన వస్తుంది లూజ్ అనేది, కాబట్టి క్రాస్గా మెజర్మెంట్ తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేస్తున్నాను కింద వరకు కూడా. ఇప్పుడు మనకి ఇది లోపల ఫోల్డింగ్ అయిపోతుంది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు హ్యాండ్స్కి కింద అనేది, కాబట్టి ఈక్వల్గా కట్ చేస్తున్నాను. మనకు ఫోల్డింగ్ ఎంతైతే అవసరం అవుతుందో ఫోల్డింగ్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు మనకి షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ అనేది హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి రావాలి మనకి. ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి మిడిల్ కట్ చేస్తున్నాను. మన హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలనేది కూడా వీడియోస్ ఉన్నాయి. మీకు ఈ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు రైట్ సైడ్స్ అండి ఎదురు బదురుగా వేసుకొని ఒక దానిపై వేసుకోవాలి. ఇప్పుడు ప్లెయిన్ తెలియదు కాబట్టి మనకి రాంగ్ సైడ్ అనేది మార్క్ చేసుకోండి. పైన భాగానికి వెనక భాగానికి కూడా. ఇప్పుడు మనం లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు
మన ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే లోతు తీసుకున్నామో హ్యాండ్స్కి కూడా అదేవిధంగా లోతు అనేది తీసుకోవాలి. అది కూడా 2 లేయర్స్ మీద మాత్రం తీసుకోవాలి, 4 ఫోల్డింగ్స్లో తీసుకోకండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లు మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మనం జాయింట్ చేసుకోవాలి. మనకి బార్డర్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మనం హ్యాండ్స్కి బార్డర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. కింద ఈ విధంగా బార్డర్ యాడ్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే. మీకు ఇంకా బ్లౌజ్ కటింగ్లో కానీ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ నేమ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.